8 ఈ డబ్బాతో 8 డబ్బాల ముక్కలకి దీంతో 8 డబ్బాలు అయినాయి అనుకోండి. 8 డబ్బాల ముక్కలకి ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా ఆవు పిండి, అంటే తలగొట్టి పోసి పైన మెంతిపిండి పోయాలి. ఎందుకంటే మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. తలగొట్టి వరకు పోసుకొని, అంటే ఆవు పిండిలా మకాయ వేడి వేడి అని అంత బట్టి పోస్తారు. మధ్యన మాట్లాడకండి. వేడి అమ్మ ఆవు పిండి. ఇప్పుడు మెంతిపిండి వేసుకుంటాం కొంచెం పైన. ఆవు పిండి వేయటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరన్నా అజీర్తి చేసో మోషన్స్ అయ్యో ఇలా ఉందనుకో, కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే క్లియర్ అయిపోద్ది. ఆయుర్వేద గుణాలు ఎక్కువ దీనికి. ఎన్ని రోజులు ఉంటే అంత మంచిది. ఆయిల్ నిల్వ అయ్యి అంటారు కదా. ఈ నువ్వుల నూనె పోస్తున్నాం కదా, నువ్వుల నూనె, పప్పు నూనె, ఏఎస్ఆర్ బ్రాండ్ అంటే పప్పు నూనె అంటే నువ్వుల నూనె. ఒక డబ్బా కారం. ఓకే, ఏమేమి పోసాం? ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా ఆవు పిండి, ఒక డబ్బా కారం, కొంచెం మెంతిపిండి. అలాగే దీంట్లో కావాల్సినంత ఎల్లిపాయ వేసుకోవచ్చు, మన ఇష్టం. అది గ్రైండ్ చేసి ఇట్లా గ్రైండ్ చేసిన ఎల్లిపాయ, ఎందుకంటే చాలా మంచిది ఆరోగ్యానికి. మన ఇష్టం అది. కొందరికి కారం చాలా తక్కువ తింటాం కాబట్టి 8కి ఒక డబ్బా కారం. తినగలిగిన వాళ్ళు, తినేవాళ్ళు 5 డబ్బాలకు ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా ఆవు పిండి, కొంచెం మెంతిపిండి, కావాల్సినంత ఎల్లిపాయ గ్రైండ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలి. దీనికి ఇలా నీట్గా కలుపుకొని, వేడి ఉండదు. వేడి ఆవు పిండి వేడి అంటారు కానీ వేడితో కొట్టేస్తుంది. ఈ కాళ్ళ నొప్పులు ఇవి కూడా ఉండవు. ఆవు నూనె పోస్తాం కదా, ఇది నువ్వు నూనె పోస్తాం కదా, ఆవు పిండి కదా, వేడి ఉండదు. హాయిగా లోపల ఉన్న చెడుని, అజీర్తిని, ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయినా, ఒకవేళ అరగపోయినా, ఇలాంటివన్నీ తేపులు వచ్చినా ఒక్క మామిడికాయ ముక్క వేసుకొని కొంచెం అన్నం తిన్నా, లేదు ఒట్టి మామిడికాయ ముక్క తిన్నా, ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో మెటీరియల్, ఇవన్నీ ఆయుర్వేద గుణాలు కలిగినాయి. మెంతులు, ఆవాలు, నువ్వుల నూనె, ఎల్లిపాయలు, కొంచెం పసుపు, ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో నూనె పోసాం. ఇది ఏఎస్ఆర్ బ్రాండ్ పప్పు నూనె. నూనె పోసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది. నూనెలో ఇలా కలుపుకొని
ఈ ఈఎస్ఆర్ బ్రాండ్ నూనె దీంట్లో పోసి ఒక పసుపు కొంచెం వేసాం. ఇలా ముక్కలు తడుపుకొని మనం ఈ కారంలో ఇట్లా వేసుకోవాలి. వేయటం వల్ల గట్టిగా ఉంటుంది ముక్క, చెదరదు, గట్టి పడిపోతుంది. కలిపేయచ్చు కదా దాంట్లో అని అంటారు. ఏది కారంలో అన్నీ పోసి కలిపేయచ్చు కదా అని. కానీ ఇలా చేసిన దానికి మీరు చూడండి ఒకసారి పరీక్ష చేసి, దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది. ఇలా దీంట్లో వేస్తాం. దీంట్లో వేసిన ముక్కల్ని దీంట్లో మళ్ళీ దీంట్లో వేసేస్తాం. ఇలా అన్నీ వేసేసినాక మిగిలిన నూనె అంతా దీంట్లో పోసుకుంటాం. ఇలా ముక్కలన్నీ 8 డబ్బాల ముక్కలు కదా, అన్నీ నూనెలో తడిపి ఇట్లా ఈ పొడిలో కలిపి గుచ్చి ఎత్తటము అంటారు దీన్ని. ఇలా గుచ్చి ఇలా కలుపుకొని ఈ దీంతో పాటు ఇలా వేసుకోవాలి. మట్టి ముక్కలే కాకుండా అన్నీ కలిపి. కొన్ని ఎల్లిపాయలు కూడా పోసుకోవాలి కదా మనం. ఎల్లిపాయలు పోయడం మర్చిపోయాం. ఎల్లిపాయలు దీంట్లో ఊరి చాలా బాగుంటాయి. అన్నీ సమానంగా వస్తాయన్నమాట మనం కలిపిపోతే. ఈఎస్ఆర్ బ్రాండ్ పప్పు నూనె. పచ్చడి కలర్ బాగుంటుంది, ముక్క గట్టి పడుతుంది. ఈ ముక్కల్ని ఇప్పుడు ఇలా ఇట్లా వేసుకొని దీంట్లో వేసేసి లాస్ట్ది ఇలా అన్ని ముక్కలు ఇలా వేసుకొని కలిపేసి నూనె ఉంది కదా, ఈ పసుపు కలిపిన నూనె, ఇప్పుడు ఈ కారం ఇదంతా ఉంది కదా, దీంట్లో వేసేసుకొని పైకి చూపి ఇలా వేసేసుకొని మంచిగా లాస్ట్ ముక్కల వరకు. ఇప్పుడు ఈ ఉన్న నూనె, ఇప్పుడు ఈ నూనె ఉంది కదా మిగిలింది,
మంచిగా దీని మీద పోస్తాం. ఇలా పోసేసి ఈ కారంతో మొత్తం ఇచ్చేస్తాం. దీని మీద మూత పెట్టేసి 3 రోజులు కదిలించకుండా ఇలా ఉంచుతాం. ఇంకంతే. బాగుందమ్మా. దీని మీద మూత పెట్టేసి 3 రోజుల తర్వాత కలిపి ఉప్పు కారం చూసుకొని మళ్ళీ అంత తక్కువైతే కలిపేసుకుంటాం. లేదంటే కాస్త నూనె పోసేసి జాడీలోకి ఎత్తుకుంటాం. ఇది సంవత్సర కాలం మనం తినొచ్చు. ఇంకోటి ఒక దాంట్లోకి తీసుకొని ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొంచెం తీసుకొని వాడుకోవాలి. అట్లాగే పెట్టేసి చెంచాలు వదిలేసి దాంట్లో గరిటలో వదిలేస్తే చిలుము బట్టి పచ్చడి పాడైపోతుంది. వాసన గట్టి ఉంచేసి చక్కగా ఇవన్నీ ఇంకా అవసరం అయిపోయింది కదా.